చేస్తాడు. ప్రపోజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న మధుయే చిన్ని అన్న విషయం మ్యాడీకి తెలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న మ్యాడీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే మధు దగ్గరకు వచ్చి మధుతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మధు, ఇన్నాళ్ళు నువ్వు చిన్ని అని నీకు తెలుసు, కానీ ఆ విషయం నువ్వు బయట పెట్టలేదు కదా. నేనే మహీనని తెలిసి కూడా నా విషయాలన్నీ కూడా నీతో చెప్పినా సరే నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టలేదు కదా. నువ్వు కావాలనే పేరు మార్చుకొని నా చుట్టూ తిరిగి నాతో స్నేహాన్ని కలుపుకున్నావు. ఆ తర్వాత ఇలా పెళ్లి వరకు వచ్చేలా చేసావు కదా. ఇదంతా నీ ప్లానే కదా అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ మధుతో అంటాడు. ఆ మాట వినగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో అక్కడ ఉన్న నాగవల్లి, దేవేంద్ర చాలా సంతోషిస్తారు. ఇదంతా నీ నాటకాలే కదా అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ అయితే మధుతో అంటాడు. ఆ మాట వినగానే మధు అయితే అది కాదు మ్యాడీ, ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపు, పోనీ అప్పుడంతా నేను మహీని అని తెలీదు, మా అమ్మ ఫోటో చూపించాను, ఆ తర్వాత అయినా సరే నేనే మహీనని నీకు తెలిసింది కదా. అప్పుడైనా సరే నేనే చిన్నిని అని నాతో నువ్వు ఒక్క మాటైనా చెప్పావా? చెప్పలేదు. అంటే దానికి కారణం ఏంటి? నువ్వు నన్ను కావాలనే ఇలా చేశావు. నువ్వు ఇదంతా పక్కా ప్లాన్తో మా ఇంటి కోడలుగా రావాలనే నువ్వు ఇదంతా చేసావు కదా అని చెప్పి మ్యాడీ మధు మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మధు అయితే, ప్లీజ్ మ్యాడీ, దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకో, నేను నా మాటను కాదనకు, దయచేసి నా మాట విను మ్యాడీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే మ్యాడీ అయితే, ఇక చాలు, నీ వేషాలు నీ నాటకాలు ఇవన్నీ బయటపడిన తర్వాత ఇలానే మాట్లాడుతావులే అని చెప్పి మ్యాడీ మధుతో అంటాడు.